ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు. ప్రాముఖ్యంగా 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ 13వ రోజున విశేషకరమైన దేవుని మాటలు నిజంగా మనలందరినీ కూడా బలపరిచినవి ఉన్నాయండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం ద్వారా, నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడెదరు, నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, నిన్ను బాధించు వారు, తృణీకరించు వారు ఎవరైతే ఉన్నారో వారి ఎదుటనే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఆ ధైర్యపడకు. ఎందుకు ఇవే అవమానాలా, ఇవే పోరాటాలా, ఇవే పరిస్థితులని విసిగిపోతున్నావు కదా? లేదండి, ఎవరైతే అంటున్నారో నమ్ముకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, వారి ఎదుటనే నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నారు. వారందరూ వచ్చి సాగిల పడబోతున్నారు, వారందరూ వచ్చి పాదాల మీద పడబోతున్నారు. ఆమె అంతగా గొప్ప చేయబోతున్నారు. వారు చూస్తూ ఉండగానే దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చి, నీవు చేస్తున్న ప్రార్థనని బట్టి, నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, నువ్వు ఉంటున్న విధానాన్ని బట్టి నిన్ను అనేక మంది కళ్ళకి ఆశ్చర్యపోయే విధంగా ప్రభు చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. వాగ్దానం బట్టి ప్రార్థిద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.